షోల్డర్ నొప్పి వచ్చి షోల్డర్ ఇట్లా ఎత్తడానికి బాధపడుతుంటారు. ఇట్లా ఎత్తి ఏమన్నా పనులు చేయాలన్నా, టవల్ ఆరేయాలన్నా, ఏదైనా బరువు ఎత్తాలన్నా చాలా ఇబ్బంది పడుతుంటారు. దాన్ని షోల్డర్ రొటేటరీ కఫ్ ఇంజరీ అని కూడా అంటారు. ఇంకొక పేరు వచ్చి సుప్రాస్పైనేటస్ పార్షియల్ టేర్ ఆర్ కంప్లీట్ టేర్. ఇవేంటంటే ఈ షోల్డర్లో ఒక లిగమెంట్ ఉంటుంది, లిగమెంట్ కాదు మజిల్ ఉంటుంది, మజిల్ టెండాన్ అవుతుంది. ఈ టెండాన్ అనేది ఏంటంటే మజిల్ లాస్ట్లో వచ్చి బోన్ దగ్గర అటాచ్ అయ్యేదాన్ని టెండాన్ అంటారు. ఆ టెండాను చిన్నగా రప్చర్ అయి ఉంటుంది, అంటే కట్ అయి ఉంటుంది. అది మనం చేసే పనుల వల్ల అవ్వచ్చు, యాక్సిడెంట్ వల్ల అవ్వచ్చు, గేమ్స్ ఆడే వాళ్ళ వల్ల అవ్వచ్చు. ఇది జరగడం వల్ల ఏమవుతుందంటే షోల్డర్ ఎత్తడం పెయిన్ఫుల్గా ఉంటుంది, ఇట్లా వెనక్కి వెళ్ళడం పెయిన్ఫుల్ ఉంటుంది, దువ్వుకోవడం పెయిన్ఫుల్ ఉంటుంది, షర్ట్ బటన్స్ పెట్టుకోవడం పెయిన్ఫుల్గా ఉంటుంది. దీన్ని రొటేటరీ కఫ్ ఇంజరీ లేదంటే సుప్రాస్పైనేటస్ పార్షియల్ టేర్ అంటారు. సుప్రాస్పైనేటస్ మజిల్ అది ఆ టెండాన్ దగ్గర అటాచ్ అవుతున్నప్పుడు ఆ టెండాన్ కొంచెం కట్ అయి ఉంటుంది. దీనికి ఇప్పటి వరకు ఉన్న ట్రీట్మెంట్ ఏంటంటే ఒక సర్జరీ చేస్తారు, ఆపరేషన్ చేసి దాన్ని కుడతారు ఏదైతే కట్ అయిందో. దీనివల్ల పాజిటివ్ ఉండొచ్చు, నెగిటివ్ అయింది అనుకోండి ఇంకా ప్రాబ్లం అవుతుంది. అంటే ఓవరాల్గా ఏంటంటే సర్జరీకి వెళ్లకుండానే వేరే మార్గాలు ఏమైనా ఉన్నాయని అందరూ చూస్తారు, ఎదురు చూస్తుంటారు. ఇది సర్జికల్ ఎరా కాబట్టి అందరూ సర్జరీ అనుకుంటారు. సర్జరీకి వెళ్ళాల్సిన అవసరమే లేదు. ఆ సుప్రాస్పైనేటస్ టేర్ ఏదైతే ఉందో దాన్ని డైనమిక్ మస్కులోస్కెలిటల్ అల్ట్రాసౌండ్ పద్ధతి ద్వారా కనుక్కొని ఎక్కడైతే ఆ క్రాక్ ఉందో మీ బ్లడ్లోని గ్రోత్ ఫ్యాక్టర్స్ని కానీ అక్కడ ఇంజెక్ట్ చేయడం ద్వారా మళ్ళీ కంప్లీట్గా రికవర్ అవ్వచ్చు.